హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీవీ తెలుగు ట్రేడర్. ఈ రోజు ఐటీ సెక్టర్ లో పెద్ద బూమ్ కనిపించింది మనకి. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్ టెక్, టెక్ మహీంద్రా అన్ని ఐటీ స్టాక్స్ లో ఈ రోజు మనకి ర్యాలీ కనిపించింది. చాలా మంత్స్ నుండి ఐటీ సెక్టర్ వీక్ గా ఉంది. చాలా ఇన్వెస్టర్స్ కి ఐటీ సెక్టర్ మీద కాన్ఫిడెన్స్ అయితే కంప్లీట్ గా పోయింది. కానీ ఈవేళ ఒక ఫారిన్ బ్రోకరేజ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత స్ట్రాంగ్ ర్యాలీ మనకి ఐటీ సెక్టర్ లో కనిపించింది. అసలు ఒక రిపోర్ట్ వల్ల లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న సెక్టర్ పెరిగిందంటే అసలు ఏముంది ఆ రిపోర్ట్ లోని? సింపుల్ గా అర్థం చేసుకుందాం ఈ వీడియోలోని. లాస్ట్ 1 year నుండి ఐటీ సెక్టర్ చాలా ప్రెషర్ ఫేస్ చేసింది. అన్ని సెక్టర్స్ లోని వీక్ సెక్టర్ గా నిలిచింది. దానికి మెయిన్ రీజన్ ఏఐ ఇంప్లిమెంటేషన్ తర్వాత ప్రాజెక్ట్స్ తగ్గుతాయని ఫియర్ తోని ఐటీ స్టాక్ మొత్తం పడిపోయింది. కంపెనీ ఎక్స్పెన్సెస్ తగ్గించడం, కొత్త సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ డిలే, ఇవన్నీ కలిపి ఐటీ సెక్టర్ ఒక వీక్ సెక్టర్ గా పర్ఫామ్ చేసింది. వరల్డ్ ఫేమస్ బ్రోకరేజ్ హౌస్ జెఫ్రీస్ తన ఒపీనియన్ ఐటీ సెక్టర్ మీద మార్చింది. అండర్ వెయిట్ నుండి న్యూట్రల్ గా అప్గ్రేడ్ చేసింది. అంటే ఇప్పుడు ఈ సెక్టర్ లోని బయింగ్ చేసుకోవచ్చు అని ఇది ఒక చిన్న క్లూ మనకి ఇచ్చింది. ఎందుకంటే చాలా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్స్ ఈ రిపోర్ట్ ని క్లోజ్ గా మానిటర్ చేస్తారు. సో ఇలాంటి ఒక బ్రోకరేజ్ ఫర్మ్ ఒక సెక్టర్ కి అండర్ వాల్యూడ్ నుంచి న్యూట్రల్ పెట్టిందంటే ఇది చాలా పెద్ద న్యూస్. నా జెఫ్రీస్ ఎందుకు ఐటీ సెక్టర్ ని అండర్ వెయిట్ నుంచి న్యూట్రల్ గా మార్చింది? దానికి 3 మెయిన్ రీజన్స్ ఇచ్చారు. ఫస్ట్ రీజన్ ఏఐ రియాలిటీ. ఈ బ్రోకరేజ్ హౌస్ ఏమంటుందంటే ఏఐ ఇంపాక్ట్ ఐటీ కంపెనీస్ మీద ఇమీడియట్ గా ఉండదు. అండ్ ఈ ఏఐ ని ఒక థ్రెడ్ గా కాకుండా ఆపర్చునిటీగా కూడా యూజ్ చేసుకోవచ్చు అని ఈ బ్రోకరేజ్ హౌస్ చెప్తుంది. రీజన్ నెంబర్ 2, వాల్యుయేషన్ అట్రాక్టివ్ గా ఉండడం. లాస్ట్ 1 year లోని ప్రతి ఐటీ స్టాక్స్ చాలా లెవెల్స్ బ్రేక్ డౌన్ చేసి చాలా లో లెవెల్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సో ఈ వాల్యుయేషన్ వాళ్ళకి రీజనబుల్ గా అనిపించింది. అంటే డౌన్ సైడ్ రిస్క్ కొంచెం తగ్గిందని జెఫ్రీస్ ఒపీనియన్. సో ఇది బై చేసే హింట్ అయితే బ్రోకరేజ్ హౌస్ ఇస్తుంది. థర్డ్ రీజన్, డిమాండ్ ఇంప్రూవ్ అవ్వచ్చు. అమెరికాలో కంపెనీస్ టెక్నాలజీ స్పెండింగ్ పెంచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇంట్రెస్ట్ రేట్ ఫ్యూచర్ లో తగ్గితే బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. దాని బెనిఫిట్ ఇండియన్ ఐటీ కంపెనీస్ కి రావచ్చు అని చెప్తున్నారు. ఈ రిపోర్ట్ రిలీజ్ అయిన తర్వాత ఇండియన్ ఐటీ స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవడం స్టార్ట్ చేసింది. నిఫ్టీ ఐటీ సెక్టర్ టాప్ పర్ఫార్మింగ్ సెక్టర్ లో ఒకటిగా నిలిచింది. ఇది ఒక ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే చాలా సార్లు కంపెనీ రిజల్ట్స్ కన్నా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ మరియు బ్రోకరేజ్ ఒపీనియన్ కూడా స్టాక్ ని షార్ట్ టర్మ్ లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక బ్రోకరేజ్ హౌస్ రిపోర్ట్ వచ్చిందని వెంటనే స్టాక్ కొనడం కరెక్ట్ అయితే కాదు. ఇంకా చాలా కంపెనీస్ ఫ్యూచర్ క్వార్టర్లీ రిపోర్ట్స్ ఉన్నాయి. అమెరికన్ ఎకానమీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ డిసిషన్ ఏంటి, ఏఐ వల్ల కంపెనీస్ కి నిజంగా బెనిఫిట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎక్సైట్మెంట్ తో డిసిషన్ తీసుకోకుండా రియల్ గా వాల్యుయేషన్ వర్తా కాదా, కంపెనీ ఫండమెంటల్స్ ఎలాగున్నాయి, ఎర్నింగ్ గ్రోత్ ఎలాగుంది, ఇవన్నీ చూసుకొని మీ డిసిషన్ తీసుకోండి. అండ్ ఆల్సో మీ రిస్క్ అనాలిసిస్, మీరు ఎంత రిస్క్ తీసుకోగలరో దాన్ని బట్టి కూడా మీరు స్టాక్ కొనండి. మీరేటనుకుంటున్నారు నాకు కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ కి